క్లబ్ ఎక్కడ? ఓరి పేకాట పితామగన్, నువ్వు వచ్చింది పేకాడతాను కదా, ముహూర్తాలు పెట్టడానికి. సరే వాటితోటి కనిచేద్దాం పదా. చేతులు ఇట్లా కొట్టుకుంటున్నాడు. ఈయన తప్పెట్ల స్వామి అని తాడిపత్రి నుంచి వచ్చారు. యాదానికి పిడకలు కొట్టినీకే. లేదు, ముహూర్తాలు పెట్టడానికి. మన పంతులు గారు కాశీ వెళ్ళారు, వీరు పెడితే చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తీసుకొచ్చారు. షో మొదలు పెట్టే ముందు అందరూ ఒకసారి దేవుడికి దండం పెట్టుకోండి. పిచ్చి వెదలకు తెలియదు స్వామి, విగ్రహానికి దండం పెడుతున్నారు. లైవ్ లో ఉన్న దేవుళ్ళు మిమ్మల్ని తెలుసుకోలేకపోతున్నారు. కళావరాణి, నీ పేరేం పేరు? నందిని. స్కోర్ ఎంత? ఏజే కదా, 20 years. కింగ్ పేరేంటి? అప్పలరాజు MLLB. ఒరే పప్పా, పగిలిపోతాది. ఆ పంతులు గారు అడిగింది నీ అన్న పేరు కాదు, ఆ అన్న పేరు. VP అండి, ఆ? వీరప్రతాప్ అండి. పంతులు గారు ఇక మొదలు పెట్టండి. మీరు పంచుతారా నన్ను పంచమంటారా? నువ్వు పెండి ముహూర్తం పెట్టనీకి వచ్చినావా, ఇస్పెటాకులు ఆడుకోనీకి వచ్చినావా? ఇది పేకల పంచాంగం అని లేటెస్ట్ ఆచారం. ముందు పేక పంచి తర్వాత పంచాంగం చూస్తారనమాట. ఈ ఆచారం ఆడిదిరా, యాడ ఇల్లేదే. శ్రీలంక ఆచారం. కోన బయట నందు వీపి, నందు వీపి. ఏమాయిరా? జోకర్ వచ్చినాడు. అయితే ఏం చేయాలా? పెళ్లి కూతురు మార్చాలి. ఎవరు? కుదరదా? అయితే పెళ్లి కొడుకును మార్చండి. ఏయ్, పెళ్లి కొడుకును మార్చడం కుదురుకుంటే పెళ్లి కొడుకు పేరన్న మార్చండి. ఏమిరా పేరు మరుస్తావా? ఆ. సంపెచ్చా. అబ్బాయి పేరు మార్చడం కుదురుకుంటే మీ అబ్బాయి పెద్దల దగ్గరికి వెళ్ళిపోతాడు. పేరు మారిస్తే ఇక కురుకుతా. అయితే నేను మిడిల్ డ్రాప్. పంతులు గారు మీరు కూర్చోండి, నేను మాట్లాడతాను కదా. అన్నా, మనకి పెళ్లి ముఖ్యం గాని కార్డుల మీద ప్రింట్ అయ్యే పేరుదే ఉందన్నా. ఒక్కసారి ఆలోచించు. ఏయ్ పంతులు, మంచి పేరు, అంతకంటే మంచి ముహూర్తం పెట్టు. అన్నా, నువ్వు ఏదో చేస్తావు, అదేంటో అర్థం కావట్లా. అసలు నువ్వేం చేయబోతున్నావు అన్నా? ఏంటి? చంద్రశేఖర, సూపర్ పేరు రాబోజీ. పంతులు గారు, చంద్రశేఖర్ వెడ్స్ నందిని ఎలా ఉందండి? సూపర్ అమ్మా. ఈ పేర్లు గల జంటకి తిరిగే ఉండదు. డీల్ షో అనుకో. నువ్వు లవర్, ఆడు ఫ్లవర్, మధ్యలో చంద్రశేఖర్ అవడం. లవర్ చందు, లాయర్ శేఖర్, చంద్రశేఖర్ అది నీ. చిరంజీవి చంద్రశేఖర్ కు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నందినికి వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వివాహ మహోత్సవం. దేవుళ్లే దగ్గరుండి శుభలేఖ రాయిస్తున్నారంటే ఆ పెళ్లి కొడుకు ఎంత అదృష్టవంతుడు. ఆయన ఒకసారి చూడాలనుంది స్వామి. ఇప్పటికే ఎక్కువ చూస్తున్నాం. శుభలేఖ రెడీ. తాంబూలాలు రెడీయా? రెడీ రెడీ. హలో, తాంబూలాలు జంటగా అందుకోవాలి. జంట కావాలనా? ఆ. డాక్టర్ నువ్వు రా, జంటగా నిలబడు. వస్తున్నా. జంట అంటే ఇంకో గంటతో రమ్మని కాదు, మీ భార్యని పిలవండి. ఇంకా మా ఆవిడ ఆడుండది బా, ఏనాడో వంట పెట్టిపోయా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. తాంబూలాలు దంపతులే అందుకోవాలి. పంతులు ఈడన్ని లుంగీలే ఉన్నాయి, లంగా లేవు. ఇంట్లో అందరూ జింగిజిగిరి పాపడీలే. పంతులు గారు ఏదో చేసి ముందు కార్యక్రమం కానివ్వండి. నాట్ ఇరిటేట్. పుణ్య దంపతులు లేకుండా తాంబూలాలు మార్చుకోవడం కుదరదు కుదరదు కుదరదు. అది కాదు పంతులు గారు, నా మాట వినండి. నీ పేరు మీద ఎంగేజ్మెంట్ చేసుకుందాం ప్లాన్ చేసావు, అది జరగదు, నీ పెళ్లి జరగదు. మీరెవరబ్బా? అది మా అమ్మ మా నాన్న. మీరేంటి ఇలా వచ్చారు? నువ్వు వచ్చి వారం రోజులైంది, ఓ ఫోన్ లేదు ఏం లేదు. అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? ఒరే అన్నయ్య, నువ్వేం చేస్తున్నారా ఇక్కడ? నిన్నేరా? నేను ఏంటి బావా ఇది? వంకాయ కూర సరిగ్గా వండలేదని పెళ్ళం పిల్లల్ని వదిలేసి వచ్చేస్తావా? యూస్లెస్ ఫెలో. ఎవరు స్వామి వీళ్ళు? ఎవరండి మా అయ్యా? మా అమ్మ మా నాన్న, నీ చెల్లి నీ బావ. ఏమయ్యుడు సొంత చెల్లెలే గుర్తుపెట్టుకుంటాడు. అది పెద్దమ్మాయి పోయిన కాడి నుంచి ఈ చిన్నమ్మాయికి చిన్న మీద చిదిగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఈ అమ్మా నాన్న ఆ సీతమ్మ వారిని పెళ్లాడబోయే రాముల వారి మమ్మీ డాడీ. ఓహో, ఇప్పుడు నాకు పిక్చర్ క్లియర్ గా అర్థం. ఇప్పుడు ఇస్తాను చూడు ఒక చిన్న జఫ్డా. ఈద్ ముబారక్, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. నాన్న, 4 రోజుల్లో అన్న పెళ్లి ఉంది, నేను చూసుకుని వస్తాను, మీరు పదండి. వెళ్ళిపోదాం పదండి. మీ అమ్మా నాయనలు నాకు కూడా అమ్మా నాయనలే కదా. నా తరఫున వాళ్ళు తాంబూలాలు తీసుకుంటారు. రండి నాయనా. సూపర్ టర్నింగ్ అమ్మా. రండి, కార్డ్స్ పంచుకోండి. తాంబూలాలు తీసుకోవడం అయిపోయింది కదా బావా, వెళ్ళిపోదాం పదండి. యాడికి రా పోయేది?
వీళ్ళిద్దరూ మా అబ్బికి అమ్మా నాన్న లాంటి వాళ్ళు పెళ్ళయ్యేంత వరకు ఇదే ఉంటారు. నువ్వు పోయి వీళ్ళిద్దరికి మంచి పప్పలు నువ్వు రింగులు మార్పించు. ఇంగు క్వీను రింగులు మార్చుకోండి. పైన ఛార్జింగ్ లైట్ ఏంట్రా? డబ్బులు జేబులో పెడతారు. ఎంత ఇచ్చావు? 5,000 ఇచ్చాను. 4,000 ఇస్తా అన్నావు. మళ్ళీ అడ్జస్ట్ చేసుకో. అలాగే ఇలాంటిది ఏమైనా ఉంటే మళ్ళీ తొందరగా వెళ్ళిపో, లేదని చెప్పేస్తాను. వస్తా బాయ్. చెప్పు నందు అన్న రింగు తొడుగుతున్నాడు రండ్రా. ఇతనేనా అన్నాడు? ఇప్పుడే కదా రింగు దొరికినాడు. గాడి వినాడు ఈయనే ఆడ ఉంటాడు. హలో దొంగరాజు, రింగ్ తొడిగింది మీ అబ్బాయి కాదు, నా లవర్ చందు. చందువా? వాడెప్పుడు వచ్చినాడు? ఏయ్, చూడండి వెతుకులాడండి. వెతకాల్సింది నా హీరోని కాదు, నీ జీరోని. ప్రతాపా, వీర ప్రతాపా, యాడా? చెయ్ 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 చెయ్, యాడుంటాడే నా వీర ప్రతాపు? లంకలో. ఏయ్, వెతకండి వెతకండి. దాటికి ఉండే, ఆ చెట్టు కట్టి నరికేయండి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఆ చందుగాని నరకటానికి. గొర్రెల మందల అందరూ ఒకే వైపుకి వెళ్తే ఆడింక వైపు నుంచి వచ్చి అన్నని ఊరు దాటించేస్తాడు. అందుకే 4 గ్రూపులుగా విడిపోయి 4 దిక్కులకు వెళ్ళండి. ఏదో దిక్కునాడు మీకు దొరుకుతాడు అండ్ కుమ్మేయండి. వెళ్ళండి. ఏంట్రా బుజ్జే అంత ఉత్సాహంగా ఉన్నావు? చెప్ప. నాకు మొత్తం అర్థమైపోయింది అన్న. ఏమర్థమైందిరా? విభజించు పాలించు లాగా అందరినీ ఎడగొట్టేసి ఎరగొట్టే ప్లాన్ లో ఉన్నావు కదా. ఈపీ గడి సెక్యూరిటీ లేకుండా చేసేసి ఆయన ఒంటరిని చేసేసి ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నావు. స్మార్ట్ బాయ్, నీకంతా తెలిసిపోయిందన్నమాట. మొత్తం క్లియర్ గా తెలిసిపోయింది నాకు. బుజ్జిగాడు మేడ్ ఇన్ భీమవరం ఏమనుకుంటున్నావు? అది సరే గాని థ్యాంక్స్ బుజ్జే. ఎందుకు? ఈ ప్లాన్ లో నాకు ఇంత బాగా హెల్ప్ చేస్తుంది. నేను హెల్ప్ చేశానా? నాకేం తెలీదు. బుజ్జే ఇక్కడ. ఒరే నువ్వు మాయిగాడురా. ఆయన ఇందులో ఎన్వాల్వ్మెంట్ ఏంటి? నీకేం చేసిన హెల్ప్ నేను? అది కాదురా బుజ్జే, ఇందాక కరెంట్ పోయినప్పుడు నువ్వేం చేసావు నాన్న? ఆ షాండ్లియర్ దింపమన్నావు, దింపాను. మళ్ళీ కట్టమన్నావు, కట్టాను కదా. మరి ఈ విషయం ఆ పైనోడికి తెలిస్తే ఫస్ట్ నరికేది నిన్నే కదా. పైన ఈ షాండ్లియర్ దింపడానికి పైకెత్తి కట్టడానికి నన్ను నరకడానికి సంబంధం ఏంటబ్బా? అయ్యా 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 అయ్యా, ఏమిరా సిక్కినారా? అన్న అంగి దొరికినాదయ్యా. అంగి దొరికిందే. ఏమిరా ఏదో ఎర్ర అక్షరాలతో రాసినాడే. చదువు చదువు చూగబురాయరా, నువ్వు కూడా నా లెక్కనే. రే మీకెవరికైనా చదువు వస్తుందా? నేను చదువుతాను. చదువు చదువు. రే నీచ్ కమీన్ కుత్తేగా. ఈ పేరు చాలా బాగుందనా, నువ్వు పెట్టుకోవచ్చు కదా. ఆయనకి పెట్టుకుందాం లేరా, నువ్వు చదివబ్బి. కోస్తే 2 ఊర్లకు సరిపోయేలా ఉన్నావు. బ్రో అన్న ఇందులో అలాగే రాస్తుందన్నా. మరి నేను లావుగుండేటి సంగతి వారికైనా తెలిసినది. ఎదురుగుండుంటే తెలియదేటండి. రింగ్ మార్చినప్పుడు చూస్తుంటాడన్నా. నువ్వేం కంగారు పడకరా, నువ్వు చదవనా. రే మీరు పెట్టిన ముహూర్తానికే నందు మెల్లో తాళి కట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్తానని చెప్పాక కూడా ఆ వీపీ గాడిని నేనెందుకు తీసుకెళ్తానరా? ఇంట్లోనే ఉన్నాడు, వెతుక్కోండి. అదన్నా మ్యాటర్. ఇంట్లో ఉంటాడట్రా. అడుగోరా, అడుగొడతాడంతే. ఆడుంది అన్న ఫోటోరా. ఫోటోలు ఉన్నది అన్ననే కదరా. ఒక్క మంగళ వెతికిరాడినామనా, ఎక్కడ లేడు. ఆ లవర్ గాడు ఓడో కానీ మా అందరితో ఉచ్చ పోయిస్తున్నాడా. ఒక్కొక్కడు దినాము ఒక బస్తా బియ్యము 2 ఏట మొదలేస్తారు. నా కొడుకును పట్టుకోలేకుండా ఉన్నారే. నా కొడుకు గాన రాకుంటే 30 దినాలు నీళ్లు గుడిక లేకుండా చేస్తా. అరే వరాడు. ఏమిరా, ఎంత ఖర్చైనా సరే
ఎన్ని ప్రాణాలు పోయినా సరే ఆడు నాకు కావాలా, ఆడిని నేను నరకాలా. వాడు యాడున్నా సరే వాడిని ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తా. రేయ్, ముందు నీళ్లు తాగురా. వాడిని నరికి ఆడి రక్తం తాగుతా. వెతికిచ్చు నా కొడుకుని. అమ్మో అమ్మో అన్నా ఆ, ఇక నీ టైం అయిపోయిందన్నా. ఏమన్నా కావాలంటే చెప్పు తెప్పిస్తా. అరే ఆ పిచ్చోని చూస్తుంటే అడు దొరికిదాకా వదిలేలా లేడురా. ఒకవేళ అడు దొరికాడు అనుకో, ముందు ఆడిని తర్వాత నన్ను కలిపేసేస్తాడు రా. రిస్క్ రేంజ్ బాగా పెరిగిపోతుందిరా. ఎంత రిస్క్ ఉంటే అంత మజారా బుజ్జే. ఆ? నీకు మజాగానే ఉంటుంది. ఆడేం చేస్తాడో తలుచుకుంటుంటే మాకు లీటర్ కారిపోతుంది ఇక్కడ. అరే నీకో దండం, నీ ప్రేమకో దండం రా. దొరికితే ఏ చేస్తాడు రా, ప్లీజ్ రా. దొరికేస్తామంటావా? ఖచ్చితంగా దొరికేస్తాం. ఆడు చూడు అమ్మూర్లో ఎలా కూర్చుని ఉన్నాడు. ఆడికి మనం దొరికే లోపు మనమే ఆడికి దొరికెత్తే పోరా. అన్నా, ఆ చందుగాడు ఎవడో నాకు తెలుసు. ఎవడ్రా వాడు? ఎక్కడుంటాడు? ఎవడ్రా వాడు? చెప్పు. నేనే నందు లవర్ని, నేనే నిన్ను పైన కట్టేసింది నేనే, నందుని పెళ్లి చేసుకోబోయేది కూడా నేనే. అవునన్నా, ఆ చందుగాడు చేస్తేనే నువ్వు సంతోషంగా ఉంటావు. నీ సంతోషమే నాకు కావాలి. నన్ను చంపే అన్నా. ఏంట్రా ఇది? నా కోసం, నా ఆనందం కోసం నీ ప్రాణాలు ఇస్తానంటావా? నువ్వు నిజంగా నా తమ్ముడివిరా. తమ్ముడు, తమ్ముడు. నువ్వు మామూలు కాదన్నా. అయ్యి బాబాయ్, నువ్వు మామూలు కాదన్నా. నువ్వు మామూలు అన్నా 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 నువ్వు నిజంగా దేవుడు అన్నా. నీ జీవితాంతా నీ పూజ చేసుకుంటానన్నా. అన్నా అన్నా నాయనా! ఒక బచ్చగాడు ఈడకొచ్చి నా మనుషుల్ని మాయం చేస్తా ఉంటే ఏం పీకుతా అంటారా మీరు? దుబాయ్ నుంచి రాగానే మొదలు పెట్టాడా రౌండింగ్. ఇప్పుడు నన్ను చూసినారంటే పెళ్లి తీసి పడబెట్టాడు. పిల్ల నీ చేతిలో ఉంది. మూడొస్తే 3 ముళ్ళు ఎయ్యొచ్చు, 3 రాత్రులు చేసుకోవచ్చు. ముహూర్తం దాకా ఎందుకు ఆగినావురా? అదంటే నాకు ప్రాణం నాయన. పెద్దోడా! ఏం తమ్ముడు? పెండ్లెప్పుడురా? రేపే. రేపటి దాకా కూసుంటే నా కొడుకుని రావణాసురుణ్ణి చేసి ఆడు రాముడై సీతనెత్తుకెళ్ళిపోతాడు. పెండ్లి ఈ దినమే. ఈ పెండ్లి ఆపనీకి ఆడు తప్పకుండా వస్తాడు. పోయి పెండ్లి పండ్లు చూడు. ఎవడ్రాడు కొత్తగా కనపడుతున్నాడు? మన లాయర్ నాయనా. అవును సార్, అప్పలరాజు మేడలుండే. అబ్బా, ఇదేంటి గుండెలో కలుక్కుమంది? మనకేం వద్దులే, మన వెనకాల శ్రీలంక దేవుళ్ళు ఉన్నారు.